నిన్నే లవ్ మౌలి మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ కు వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. మూవీ ఎలా ఉందంటే లవ్ మౌలి సినిమా చూశాక ఏంద్రా ఈ లొల్లి అనిపించింది. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో బాబాయ్ లైఫ్ లోకి తను లవ్ చేయాలి, ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాడు, తన లైఫ్ లోకి అలాంటి అమ్మాయి వచ్చిందా లేదా, వీటి మధ్య తను పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఇంకా ఆఖరిగా హీరో లైఫ్ లో ఏమైందనేదే మెయిన్ స్టోరీ ప్లాట్. సరేలేండి, ఇంతకంటే ఎక్కువ చెప్పనులేండి, మళ్ళీ స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది, ఇంట్రెస్టింగ్ గానే ఉండింది. ఇంకా సెకండ్ హాఫ్ చెప్పబడలేదు భయ్యా, మీరు మూవీ చూడండి, నాకైతే జస్టిఫైయింగ్ గానే అనిపించింది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే మూవీలో అనుదీప్ గారు అయితే చాలా అయితే ఓవర్ గా అయితే నటించారు. అండ్ ఓవర్ గా అంటే అది రియల్ లుక్కో లేకపోతే డూప్ లుక్కో నాకైతే అర్థం కావట్లేదు కానీ, బట్ చాలా వరకు అయితే తన పర్ఫార్మెన్స్ గానీ తన యాక్టింగ్ స్కిల్స్ గానీ చాలా వరకు అయితే బాగా అయితే ఇంప్రెస్ చేశారు. నాకైతే ఒక మంచి కంబ్యాక్ అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటిమేట్ రొమాన్స్ సీన్స్ లో గానీ అయితే చాలా వరకు అయితే బోల్డ్ గా అయితే నటించారు హీరో గానీ హీరోయిన్ గానీ. కొన్ని సీన్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు అనిపించింది. ఇంకా మూవీలో విజువల్స్ గానీ సినిమాటోగ్రఫీ గానీ చాలా కొత్తగా అనిపించింది. అది నా మైండ్ సెట్ లేకపోతే వాళ్ళు తీయడం వల్ల నాకైతే అర్థం కాలేదు. నాకు మూవీలో ఒక లవ్ సాంగ్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా రానా గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది మూవీలో. ఇంకా ఫైట్స్ గానీ లవ్ స్టోరీలో ఉండే లవ్ సీన్స్ గానీ చాలా బాగానే ఉన్నాయి అన్నట్టుగా ఉందంతే. ఇంకా నెక్స్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మూవీలో చాలా అయితే మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టోరీ అనేది చాలా లాగ్ అనిపించింది, లెంతీగా చూపించారు మూవీలో. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్స్ గానీ ఎంగేజింగ్ గా ఏమైతే మూవీలో లేవు. లవ్ స్టోరీ కూడా ఎదురా అబ్బా ఇదేదో ఎట్టెట్టో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఇంకా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో మినిమం అయితే డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది అనే డైలాగ్ అయితే యూజ్ చేయాలా. ఇంకా ఎమోషన్ లేదు లవ్ స్టోరీలో, ఫీల్ లేదు ఫ్రెండ్స్ మూవీలో. ఇంకా బీజిఎం చెప్పాలి, ఆ బీజిఎం అయితే చాలా వరస్ట్ అనిపించింది మూవీలో నాకు. ఇంకా క్లైమాక్స్ గానీ ఫస్ట్ హాఫ్ గానీ నన్నైతే ఇంప్రెస్ చేయలేదు ఫ్రెండ్స్, ఏదో కన్క్లూజన్ గా అనిపించింది అంతే జస్ట్. ఇంకా నెక్స్ట్ అనుదీప్ గారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే చింపేశారు భయ్. ఆ క్యారెక్టర్ గానీ ఆయన చేసిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లుక్స్ అయితే బాగున్నాయి మూవీలో. ఇంటిమేట్ సీన్స్ లో గానీ రొమాన్స్ సీన్స్ లో గానీ అయితే బాగా రెచ్చిపోయారు హీరో హీరోయిన్. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పబడలేదు, తనైతే చాలా వరకు అయితే బోల్డ్ గా అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ చార్వి దత్ గానీ మిగిలిన అదర్ క్యారెక్టర్స్ అయితే జస్ట్ ఓకే అనిపించే వాళ్ళ పర్ఫార్మెన్స్ తో. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ ఏమనుకున్నాడు, ఇంటిమేట్ సీన్స్ రొమాన్స్ సీన్స్ ఉంటే చాలు, స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్స్ ఉండకపోయినా పర్వాలేదు అనుకున్నాడేమో. నాకు మూవీ చూస్తున్నంత సేపు అదే అనిపించింది నా మైండ్ లో. ఫైనల్ గా మూవీ అయితే నాకైతే అంతగా అయితే నచ్చలేదు ఫ్రెండ్స్. ఇంకా మీరు వెళ్ళాలో లేదో థియేటర్స్ కి అనేది మీ చాయిస్. ఇంకా మూవీలో ఇంపార్టెంట్ సీన్స్ కోసం అయితే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇంకా అంతకు మించి మూవీలో అయితే నన్ను అయితే ఇంప్రెస్ చేసిన ఒక్క కాన్సెప్ట్ కూడా లేదు. ఓన్లీ నవదీప్ గారి యాక్షన్ కోసం అయితే నేనైతే మూవీలో అయితే ఉన్నాను కూర్చొని. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.